హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాస్క్ మ్యాన్ ఫ్యాక్ట్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మేము రీసెంట్గా తిరుపతి వెళ్ళాము. లాస్ట్ టైం వీడియోలో చెప్పినట్టుగా ఆ తిరుపతిలో మేము ఫేస్ చేసిన కొన్ని కారణాలు అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటని చెప్పి నేను అక్కడ తిరుపతిలో కూడా కొన్ని క్లిప్స్ అనేది వీడియో చేశాను. అవి మీకు వాటి గురించి చెప్తాను. సో మీరు స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే చూడండి. థ్యాంక్ యూ. ఫస్ట్గా మేము అన్ప్లానెడ్ అనమాట. యాక్చువల్లీ 3 months ముందు అనుకున్నాము. సో దాని గురించి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాం. బట్ ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఆ టైంకి వెళ్ళలేక ఒక 1 week పోస్ట్ పోన్ అయింది మేము వెళ్ళేది. సో ఆ 1 week తర్వాత ఏంటంటే మేము వెళ్ళాల్సి వచ్చింది. అదే రీసెంట్గా 2 days బ్యాక్ ఏమైందంటే ఫస్ట్ తిరుపతి అప్డేట్స్ ఏంటంటే వాట్సాప్లో ఒక వాట్సాప్ ఛానల్ ఉంది తిరుపతికి, అఫీషియల్ తిరుపతి అప్డేట్స్ అని చెప్పి. ఆ వాట్సాప్ ఛానల్ నేను ఫాలో అవుతున్నాను. అందుకంటే రెగ్యులర్గా తిరుపతికి సంబంధించిన వీడియోలన్నీ నేను చూస్తాను. అంటే ఎట్లాగంటే యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, అంటే తిరుపతి అప్డేట్స్ గురించి ఇట్లాగే ఈ వాట్సాప్ ఛానల్లో ఉంటుంది. అవన్నీ ఏంటంటే నేను చూస్తూ ఉంటాను అనమాట. అవి చూసి నేను ఫాలో అవుతాను. అంటే ఎట్లాగంటే టికెట్స్ బుక్ చేసిన కానివ్వండి, ఇలాగా వెళ్ళినప్పుడు ఎట్లా ఏంటి అని చెప్పి దాన్ని బట్టి నేను వెళ్ళాను తిరుపతి. ఎట్లాగా అంటే టికెట్స్ లేకుండా ఎట్లాగా వెళ్ళొచ్చు కొంచెం ఎర్లీగా అయిపోయేటట్టు అని చెప్పి. అయితే ఏమైందంటే కొంతమంది ఏం చెప్పారంటే రైల్వే స్టేషన్ దగ్గర విష్ణు నివాసం అని ఉంటుంది, మన బస్ స్టాండ్ దగ్గర ఇంకోటి పేరు చెప్పారు, శ్రీనివాసం అనుకుంటా. మన ఇంకోటి అల్పి దగ్గర భూదేవి కాంప్లెక్స్ అని చెప్పారు. సో మేము ఇప్పుడు ట్రైన్కి వెళ్తాం అనమాట తిరుపతి ఎప్పుడు వెళ్ళినా. సో అలాగే అలాగే ట్రైన్కి వెళ్ళాం మేము. ఇది కూడా యాక్చువల్లీ ట్రైన్ కూడా ఏంటంటే సమ్మర్ టైం కావడంతో, అంటే హాలిడేస్ కదా అందరికి, అసలు ట్రైన్స్ ఖాళీ లేవు. ఇది అన్ప్లాన్డ్గా మేము 1 week ముందు 1 week నుంచి వెళ్తాక కూడా మాకు అసలు ట్రైన్ టికెట్లు లేవు. అట్లాగల్ బస్కి వెళ్దాం అంటేనేమో అంతసేపు కూర్చోలేము. సరే స్లీపర్కి వెళ్దాం అనుకున్నాం. స్లీపర్ కూడా అసలు, అంటే స్లీపర్కి ఇదివరకు ప్రిఫర్ చేయట్లే బస్ స్లీపర్. ఎందుకంటే అంటే ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ చూసి కొంచెం భయం వేసింది. సో అందుకని చెప్పి మేము అది ఎక్కువ ప్లాన్ చేయట్లేదు స్లీపర్ బస్సు. మనకు ఆర్టీసీలోనే వెళ్దాము అని చెప్పి అనుకుంటే ఆర్టీసీలో స్లీపర్ అవైలబుల్గా లేవు. 1 week నుంచి చూశాను. అయితే ఆ, రైల్వే ఏమనుకున్నామంటే ఎలాగో రిజర్వేషన్ లేదు కదా, తత్కాల్ బుక్ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాం. తత్కాల్ అసలు ఎంత, మరి అసలు అది ఎలాగ జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ, కరెక్ట్గా తత్కాల్ ఏసీ మార్నింగ్ ఎవ్రీడే మార్నింగ్ 10కి, తర్వాత రోజుకి ఓపెన్ అవుతుంది. ముందు రోజు 10ంటికి అనమాట. స్లీపర్ ఏమో 11కి ఓపెన్ అవుతుంది. మనకి ముందు రోజు 6, ఎర్లీ మార్నింగ్ 6 ఆ టైం నుంచి స్లీపర్ అసలు ఎన్ని ఖాళీ ఉన్నాయి, లేకపోతే ఏసీ ఎన్ని ఖాళీ ఉన్నాయి అని మార్నింగ్ 6 నుంచి మనకి దాంట్లో అప్డేట్ కనిపిస్తూ ఉంటుంది. ఐఆర్సిటీ యాప్లో ఇప్పుడు రైలు వన్ వచ్చింది, దానిలో అయినా సరే ఇన్ని అవైలబుల్గా ఉన్నాయి తత్కాల కోసం అని చెప్పి చూపిస్తాడు. అసలు చూపించలేదు ఇంకో వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి, లేకపోతే అసలు అవైలబుల్గా లేవు అంటే మనం ప్రొసీడ్ అవ్వం. ఐఆర్సిటీసీలో ఏం జరిగింది, వాళ్ళు తత్కాలకి 100 ఉన్నాయని చెప్పి చూపించారు ఏసీ, స్లీపర్ ఏమో 143 ఉన్నాయని చెప్పి చూపించారు. సరే ఏం చేశాను అంటే నాకు మొబైల్ వచ్చి నాకు చేయడం, సో ఎప్పుడు మొబైల్లో చూసుకుని వెళ్తా. తత్కాల 1 or 2 times అయింది నాకు తత్కాల టికెట్లు. గత 3 సార్లు నుంచి టికెట్లు చూపిస్తున్నాయి కానీ తత్కాల్లో కరెక్ట్గా నేను 10ంటికి అన్నీ రెడీగా, ఆల్రెడీ నేను ఏం చేశాను, మాస్టర్ అని చెప్పి ఏంటి ప్యాసింజర్ లిస్ట్ యాడ్ చేసుకుని అయితే మాస్టర్ యాడెడ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఐఆర్సీటీసీలో. దానిలో ఆల్రెడీ నేను యాడ్ చేసిన పేర్లు ముందుగానే. ఇంకోటి ఏంటి, మళ్ళీ ఇప్పుడు మనం పేమెంట్ చేయాలి కదా, ఆ పేమెంట్ చేయాలంటే పేమెంట్ లింక్ ద్వారా ఓపెన్ చేసి ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా, అక్కడ యూపీఐ ఐడి ద్వారా పే చేయాలి. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఒక 5 minutes లేకపోతే 1 minute, సరే 5 minutes 1 minute ప్రాసెస్. ఈ ప్రాసెస్లో టికెట్లు అయిపోతాయి అని చెప్పి ఏం చేశాను నేను, ఐఆర్సిటీసీ వాలెట్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది దాంట్లో. ఆ వాలెట్లో మనం మనీ యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే విత్ ఇన్ సెకండ్స్లో అమౌంట్ కట్ అయిపోద్ది. మనం టికెట్ బుక్ చేసి దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఐఆర్సిటీసీ అకౌంట్ అని ఉంటుంది కాబట్టి మనం వేరే యాప్ ఏం ఓపెన్ చేయగల, పాస్వర్డ్ ఏం కొట్టక్కర్లేదు, డైరెక్ట్గా దానిలో అమౌంట్ కట్ అయిపోద్ది.
ఇలా చేయడం వల్ల ఇంకా ఈజీ ప్రాసెస్ అని చెప్పి ముందుగానే అమౌంట్ వేసేసుకొని ఉంచుకున్నా నేను. మాస్టర్ లిస్ట్‌లో ప్యాసింజర్స్ లిస్ట్ యాడ్ చేసి ఉంచాను. 2 టికెట్లే. నేను మా వైఫ్ వెళ్తాకి. 2 టికెట్లే. అయితే ఏం జరిగింది, కరెక్ట్ 10కి నేను అంతా రెడీ చేసుకొని ఆ మాస్టర్ లిస్ట్‌లో ప్యాసింజర్లు యాడ్ చేసుకొని డీటెయిల్స్, వాలెట్‌లో డబ్బులు యాడ్ చేసుకొని రెడీగా కూర్చున్నా. 10 ఎప్పుడైద్ది ఓపెన్ అయిద్ది, ఎప్పుడు చేసుకుందాం అని చెప్పి. సరే, ముందు చూస్తే నేను 6కి చెప్పాను కదా, 6కి అప్డేట్ చేస్తాడని చెప్పి చూస్తే ఉన్నాయి 100 టికెట్స్ ఉన్నాయి ఏసీ. స్లీపర్ ఏమో 143 ఉన్నాయి. సరే ఏంటి మన 100 టికెట్లు 2 టికెట్లు అవ్వా అని చెప్పి ఏం చేశాను, 10కి ఓపెన్ అయినామంటే తక్కువని కొట్టేశారు. టికెట్లు 2 యాడ్ అయ్యి ఉన్నాయి. అది కొట్టినామంటే వాలెట్లో డబ్బులు ఉన్నాయని చెప్పి సరే ఓకే ఉన్నాయి. కొట్టిన తర్వాత వాలెట్లోకి వెళ్ళింది. వాలెట్లో డబ్బులు కూడా కట్ అయిపోయినాయి. ప్రాసెస్ ఎంతసేపు, మన క్యాన్సిల్ అయిందని లేదు, ఫెయిల్ అయింది లేదు, ఏం చూపిట్లా. ప్రాసెస్ ఎంతసేపు తిరిగింది అనుకుంటున్నారు, నవ్వుతారు. 5 మినిట్స్. వాలెట్లో అమౌంట్ కట్ అయిపోయినట్టు నాకు మెసేజ్ వచ్చింది. ఆ వాలెట్లో అమౌంట్ కట్ అయిన తర్వాత రీడైరెక్ట్ అయింది. మీకు కన్ఫర్మ్ అయిందనో లేకపోతే టికెట్ క్యాన్సిల్ అయిందనో ఏది చూపించాల. 5 మినిట్స్ బఫరింగ్, ఐ మీన్ ప్రాసెస్ అనమాట. పోనీ నాకు ఫోన్లో నెట్ లేదు అందుకే రాలేదు అనుకోవడానికి లేదు. మాది వైఫై, ఫుల్ నెట్, 40 ఎంబీపీఎస్ స్పీడ్. ఎక్కువ డివైజెస్ కూడా ఉండవు మా ఇంట్లో. నాది మా వైఫ్ ఫోన్, 2 ఫోన్లు ఉంటాయి. టీవీ కనెక్ట్ చేసుకుంటాం అంతే. ఆ 2 డివైజులే ఉండేది. ఇంకా నెట్ ఫాస్ట్గా ఉంటుంది కదా, మీరు ఆలోచించండి. అంత ఫాస్ట్లో కూడా 5 మినిట్స్ ప్రాసెసింగ్ అంటే అసలు ఇది రైల్వే వాళ్ళు కావాలని చేస్తున్నారా? చూపిడం దేనికి మరి 143, ఐ మీన్ 100 ఉన్నాయని చెప్పి చూపిడం దేనికి? అంటే ఒక 2 టికెట్లు అవ్వా, పోనీ మేము గ్యాప్ కూడా తీసుకోలేదు. ఐఆర్సిటీసీ వాలెట్లోనే అమౌంట్ ఉంచుకున్నాను ఫాస్ట్గా ప్రాసెస్ అవడానికి. ప్యాసింజర్ లిస్ట్ యాడ్ చేసుకున్నాను. మరి ఇంకెందుకు చూపించడం అసలు ఇన్ని ఉన్నాయని చెప్పి ఆన్లైన్లో వదలడం దేనికి? ఆ? అక్కడ చాలా ఇబ్బంది పడి ఎక్కడ 5 మినిట్స్ తర్వాత ఆ? ఏంటి ట్రాన్సాక్షన్ అని చెప్పి ట్రాన్సాక్షన్ ఐడి ఒకటి వచ్చింది అమౌంట్ కట్ అయినట్టు. దాని తర్వాత టికెట్లు చెప్తాను బుక్ కావాలా. కొన్ని ఫీల్డ్ అయిందని కూడా ఏం రాలేదు టికెట్లు. నేను అమౌంట్ కడితే ఎవరైనా ఏమనుకుంటాడు, ఓకే టికెట్లు బుక్ అయిన, బుకింగ్స్లోకి వెళ్తే టికెట్లు చూపించట్లేదు. అప్కమింగ్ ప్లాన్లో ఉంటుంది. అప్కమింగ్ ప్లాన్లో కదా, మనం ఇంకా అవ్వలేదు కదా బుకింగ్ నుంచి. అప్కమింగ్ ప్లాన్ నుంచి దానిలో టికెట్ లేదు. సరే, కంప్లైంట్ పెట్టాలి. ఇప్పుడు ఐఆర్సీటీసీలో సపోర్ట్ అని చెప్పి ఉంటుంది, దాంట్లో కంప్లైంట్ పెట్టాలి. కంప్లైంట్ పెట్టాలంటే మనకేంటి, ఫెయిల్ అయినట్టు, మన అకౌంట్లోంచి డబ్బులు కట్ అయినట్టు ప్రూఫ్ కావాలి. దానికోసం వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలంటే ట్రాన్సాక్షన్ ఐడి అడుగుతారు. నేను సరే అని చెప్పి ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ చూపిలేదు. 1 అవర్, 1 అవర్, 1.5 అవర్ అనుకుంటా. 1.5 అవర్ నుంచి నా బీప్ వచ్చేసింది. ఇప్పుడు ఫోన్పేలో కట్టాను అనుకోండి, ఆటోమేటిక్గా అమౌంట్ రీఫండ్ అయిపోతాయి. అది అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు వ్యాలెట్లో కట్ అయిపోతే రీఫండ్ ఎలా అవుతుంది? ఇది నేను ఫస్ట్ టైం నేను ట్రై చేసింది. చాలా టెన్షన్ పడ్డాను నేను, అవ్వలేదు. ఉమ్, ఏంటి అని ఏం చేసా, 1 అవర్ నేను చూసా, 1.5 అవర్ చూసా. ట్రాన్సాక్షన్ అసలు అది అప్డేటే చూపించాల. సరే ఇట్లా కాదని చెప్పి రైల్ వన్ యాప్లో ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేశా. ఐఆర్సిటీసీ యాప్ ఓపెన్ చేసి అంటే మీకు ఇంత మనీ కట్ అయినాయి, ట్రాన్సాక్షన్ ఇది అని చెప్పి ఓపెన్ చేసి కనిపించింది వన్ డిస్ప్లే పైన. ఎమ్మంటే దాని స్క్రీన్ షాట్ తీసి ఉంచుకొని మళ్ళీ ఐఆర్సిటీసీ యాప్లో కూడా ట్రాన్సాక్షన్ ఓపెన్ చేస్తే దాంట్లో చూపించాల. ఈ స్క్రీన్ షాట్ ముందు మనం డిస్ప్లే మీద చూపించింది, తెలివిగా స్క్రీన్ షాట్ తీసుకున్నాం. స్క్రీన్ షాట్ తీసుకొని సపోర్ట్లోకి వెళ్ళి కంప్లైంట్ పెట్టా, ఇట్లా నాకు కట్ అయినాయి, ఇదిగోండి దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి. కాకపోతే అలా కంప్లైంట్ పెట్టిన తర్వాత వితిన్ 4 అవర్స్, 4 to 5 అవర్స్లో అమౌంట్ రీఫండ్ వ్యాలెట్లోకి వేస్తాడు. సో అదొకటి మంచి విషయం చెప్పాలంటే, అమ్మని రెస్పాండ్ అయ్యారు. ఈ టికెట్ విషయంలో ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఓకే, మనం యాక్చువల్లీ తిరుపతి టాపిక్ గురించి మాట్లాడుకుంటాం, రైల్వే టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. దీని గురించి వీడియో చేసినట్టు సారీ. జస్ట్ మీకు ఎలా జరిగింది ఆ తిరుపతి ప్లాన్ గురించి అని చెప్పి మీకు చెప్పడంలో ఇదొక పార్ట్ అనమాట. అట్లా అయిన తర్వాత ఏం చేశానంటే, సరే చేసేది ఏముంది, అట్లా అట్లా ఎక్కేద్దాము. ఎక్కేసి టీసీని సీటెడ్కి ఎంతమందికి టీసీకి ఎంతమంది అమౌంట్ పెట్టి సీట్ అడుగుదామని చెప్పి ఉద్దేశంతో వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కితే అసలు ట్రైన్ ఖాళీ లేదు. ముందు నుంచోడానికి కూడా కాదు, పేపర్లో కూడా ఎక్కేసారు జనాలు. సరే టీసీని పట్టుకుంటే గుడివాళ్ళు ఎక్కాం మేము.
టీసీని పట్టుకుంటే టీసీ అన్నాడు ఫస్ట్. సరే విజయవాడలో చూద్దాము ఏమైనా ఖాళీ అవుతాయేమో అని చెప్పి అన్నారు. సరే అట్లా కూడా ఎవరినైనా అడిగి ఆ సీట్లో కూర్చున్నాము. మా మిస్సెస్ని కూర్చోబెట్టి నేనైతే టీసీ వెనకాల తిరుగుతూనే ఉన్నాను. ఏమంటే స్లీపర్లో ఉండి లేదని కనీసం ఏసీ ఏసీలో ఉండి లేదని కనీసం స్లీపర్లోనే ఉండంటే చూస్తాను అని చెప్పి అన్నాడు. విజయవాడ వరకు ఆయన చుట్టూ తిరిగా. విజయవాడలో చూసిన తర్వాత కూడా అసలు ఏం ఖాళీ లేవమ్మా, తెనాల్లో ఒకళ్ళు ఎక్కాలి, వాళ్ళు ఎక్కకపోతే కానీ సీట్ ఇస్తాను ప్రస్తుతం అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి తెనాలి వచ్చింది. తెనాలి వచ్చినా సరే ఆయన టికెట్లు చూసే బిజీలో ఉన్నారనమాట టీసీ గారు. చూశారు. తెనాలి కూడా వెళ్ళిపోయింది. తెనాలి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దగ్గరే తిరుగుతున్నాను, ఏమన్నా ఇప్పటికి లేట్ అయిపోయిందండి ఏదో ఒకటి చూడండి అంటే ఏసీలో సీట్ నెంబర్ చెప్పారు. వాళ్ళు ఒంగోలు ఎక్కుతారు, ఇలా అక్కడ కూర్చోండి, ఒంగోలులో వాళ్ళు ఎక్కినప్పుడు చూద్దామని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఒంగోలు దాదాపు ఇంకా తిరుపతికి ఒక 3 అవర్స్ జర్నీ ఉంటుంది. ఒంగోలుకి 12 అయిపోయింది. 4 కల్లా నేను తిరుపతిలో దిగిపోతాం. అది 3 to 4 అవర్స్ ఉంది ఇంకా జర్నీ. ఏంటి అప్పుడు 12 అయిపోయింది. అప్పుడు దాకా వెళ్ళి 12కి వెళ్ళి ఆ సీట్లో కూర్చున్నాం. ఒంగోలు రాలా. అంటే నిద్ర వచ్చేస్తుంది కానీ ఏంటి, మా ఒంగోలు మళ్ళీ ఎవరైనా ఎక్కితే లెగాలి, ఇప్పుడు నిద్రపోతే ఎందుకులే అని పడుకోండి అలా కూర్చున్నాం. ఒంగోలు వచ్చినా సరే ఎవరు ఎక్కల. ఓకే ఎవరు రాలేదనుకోండి అని చెప్పి మేము ఇంకా పడుకున్నాము. కరెక్ట్గా మా అదృష్టం అనుకుంటా టీసీ వచ్చారు. తిరుపతికి ఇంకా 2 స్టేషన్ రేణిగుంట ముందు అనుకుంటా ఇంకో సీట్ ఏదో ఖాళీ అయిందని, సర్లేండి ఇద్దరు కూర్చున్నారు కదా ఇంకో సీట్ కూడా ఖాళీ ఉంది అక్కడికి వెళ్ళి పడుకోండి అని చెప్పి ఒక 2 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు తిరుపతికి ఒక 2 స్టేషన్లు ముందు. దాని గురించి ఎంతకంటే అమౌంట్ ఇచ్చాం. అమౌంట్ గురించి తీసేయండి, ఇంకా హెల్ప్ చేశారు చాలు అదొకటి. చూసారా, తిరుపతి మనం వెళ్దాం అనుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి దారి చూపిస్తాడు దేనికైనా సరే. మేము ఎట్లాగా అని చెప్పి అనుకున్నాం సీట్ లాగానే, ఆయనే దారి చూపించాడు మాకు. సో అదొకటి చెప్పుకోవాలి. ఆయనకి ధన్యవాదాలు అంతే స్వామికి. అయిపోయిన తర్వాత మేము ఎర్లీ మార్నింగ్ 4కి దిగాం. చెప్పాను కదా నేను ఈ తిరుపతి అప్డేట్స్ ఫాలో అవుతాను చెప్పి, దానిలో 4కి అనమాట. 4కి విష్ణు నివాసంలో ఇస్తారు. తిరుపతి ఆపోజిట్లో ఉంటుంది కాంప్లెక్స్. అక్కడ 4కి టికెట్లు ఇస్తారని కొంతమంది, 5కి టికెట్లు ఇస్తారని కొంతమంది, కొన్ని వీడియోస్ అంటే ఎందుకు తిరుపతి అప్డేట్స్లోనే వాట్సాప్ లైవ్ అప్డేట్స్ తిరుపతి ఇచ్చింది. ఆ ఛానల్లోనే 4కి ఇస్తారు అన్ని చోట్ల సేమ్ టైంలో అన్నారు. రీసెంట్గా ఎంతమంది క్రౌడ్ వస్తుంది, వెంకటేశ్వర స్వామికి ఎంత ఉండి ఆదాయం వస్తుంది అని చెప్పి లైవ్ అప్డేట్స్ ఇచ్చేది తిరుపతి వాళ్ళే వాట్సాప్ ఛానల్లో. అయితే సరే అప్డేట్స్ వాళ్ళు ఇచ్చేది కదా అని ఫాలో అవుతామని చెప్పి ఎస్ఎస్టీ టోకెన్స్ అనమాట చెప్పడం. అది ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారనమాట ఆ టైంకి విష్ణునివాసంలో. అదేంటంటే పలానా టైంకి మీకు దర్శనం ఉంటుంది, ఆ టైంకి వెళ్తే సరిపోద్ది అని చెప్పి ఆ టికెట్ సారాంశం. అంటే ఇప్పుడు డైరెక్ట్గా దర్శనంకి వెళ్తే 24 కిలోమీటర్లు పడుతుంది, 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది అంటున్నారు కదా. దాని గురించి ఇవైతే ఇంకొంచెం మనం ఆ టైంకి వెళ్తే సరిపోద్ది, ఎర్లీగా ఒక 5 అవర్స్ 5 to 6 అవర్స్లో అయిపోద్ది దర్శనం అని చెప్పి ఎస్ఎస్డి టోకెన్స్ అయితే కొంచెం బెటర్ కదా అని చెప్పి ఏం చేసాం, ఆ ఎస్ఎస్డి టోకెన్స్ గురించి అని ట్రైన్ నుండి చాలా ఫాస్ట్గా పరిగెత్తినట్టు అనుకోండి, కాంప్లెక్స్ పక్కన రైల్వే స్టేషన్ బయట ఉంటుంది, ఫాస్ట్గా వెళ్ళిపోయాం. జనాలు పాపం అక్కడే బయట పడిగాపులు కాసి పడుకున్నారనమాట. చూసి ఉన్నాయో అనుకొని చెప్పి లోపలికి వెళ్ళి అడితే కానిస్టేబుల్ ఉన్నారు. ఆయన లేవమ్మా టికెట్లు అయిపోయినాయి అని చెప్పి అన్నారు. అదేంటంటే టికెట్లు అయిపోయి 4 కదండి ఇచ్చేది అంటే, లేదు ముందు రోజు నైట్ ఇచ్చేసారు 8కి అని చెప్పి అన్నారు. అదేంటండి 4కి ఇస్తారు లేదా 5కి ఇస్తారని కదండి మీరు చెప్పారు, చెప్తున్నారు కదండి అంటే, లేదమ్మా ఎక్కువ జనాభా ఉన్నారు ముందు రోజు నైట్ ఇచ్చేసారు అని చెప్పి చెప్పారు. 8కి స్టార్ట్ చేశారంట, 11 వరకు 1 గంట వరకు ఇచ్చారంట. 12,000 టికెట్లు ఎన్నో ఉన్నారు ఇచ్చారంట. అసలు కనీసం ఎలా ఉందంటే అలా ఇస్తున్నారు కరెక్టే. కొంచెం ఇప్పుడు ఇలాంటివి చూసే కదా మేము వచ్చేది తిరుపతికి. లేనోళ్ళు టికెట్స్ ప్లానర్ లేనోళ్ళు కనీసం అప్డేట్ అవ్వద్దా, ఇలాగ ఈ రోజు ఈ టైంకి ఇస్తున్నారు, ఆ రోజు ఆ టైంకి ఇస్తున్నారు అని చెప్పి వీళ్ళకి నచ్చిన టైంలో టికెట్లు ఇచ్చేస్తే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎంత ఇబ్బంది పడాలి. ఉం? అదొకటి ఫస్ట్. అట్లా మాకు నేను అదే ఫీల్ అయ్యా, వీళ్ళకి నచ్చినట్టు చెప్తున్నారు ఏంటి అసలు అని చెప్పి. సరే ఇక దొరకలేదు, వచ్చేసాం బయటకు వచ్చేసి బస్ ఎక్కి సైకిల్కి
ఏదైతే అదైంది, వెంకటేశ్వర స్వామిని చూడాలి అని చెప్పి పైకి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్, రూమ్లు ఖాళీ లేవన్నారు. రూమ్లో అయినా ఎంతసేపు అంటే నార్మల్, ఇప్పుడేదో రద్దీగా ఉంది, నార్మల్ టైంలోనే ఆన్లైన్ బుకింగ్ కాకుండా ఒక నార్మల్ పర్సన్ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఒక రూమ్ తీసుకోవడానికి దాదాపు హాఫ్ డే టైం పట్టింది తిరుపతిలో. ఇంత చేస్తున్నారు. రూమ్కి అంతసేపు ఏం సార్, అంతసేపు ఫ్యామిలీని ఎక్కడ కూర్చోబెడతారు? అంటే మీరు తప్పు లేకుండా మీరు కాంప్లెక్స్ పెట్టారు, అక్కడ కూర్చోండి, ఫ్యాన్ లైన్ అరేంజ్ చేశారు, అంతసేపు కూర్చుంటే సార్ అది కొంచెం స్పీడప్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి టికెట్ల గురించి కూడా కొంచెం ముందు రోజు మీరు ఒక టైం పెడితే కొంచెం ఆ టైంకి ఇవ్వండి సార్. మీరు కష్టపడట్లేదు, మీరు ఏ పని చేయట్లేదు అని చెప్పి నేను అన్నాను. ఎవరికి అంటే ఎవరైనా బాధ్యత ప్రకారం చేస్తారు, ఎవరికి ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పటి నుంచి మేము ఇలాగే ఈజీగానే చెప్తాం, మీరు పడే కష్టం మీకే తెలిసిద్ది, నేను దానికైతే అనట్లేదు, క్షమించండి నేను తప్పుగా మాట్లాడుంటే. మేము పడిన ఇబ్బంది చెప్తున్నాను అంతే. మీరు ఇలా చేసే ముందు ముందుగా మాకు అప్డేట్ ఇస్తే మేము ఆ టైంకి వచ్చి ఉంటాం కదా అని చెప్పి చెప్తున్నాను అంతే. అంత మించి ఏం లేదు సార్, తప్పుగా అనుకోకండి. రూమ్స్ విషయంలో కూడా నేనే పడ్డాను. మా ఫ్యామిలీ చిన్నపిల్లల్ని అందరూ ఉన్నారు, వాళ్ళందరినీ బయట కూర్చోబెట్టి హాఫ్ డే రూమ్ కోసం నుంచున్నాను. ఇప్పుడు కాదు, లాస్ట్ టైం తిరుపతి వచ్చినప్పుడు సేమ్ అది కూడా ఇలాగ అన్ప్లానెడ్గా వచ్చింది. అన్ప్లాన్డ్ ఏం కాదు, అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు అసలు మరీ దారుణం. ఆ, తిరుపతి టికెట్లు బుక్ అయినాయి స్వామివారి దర్శనంకి. రూమ్స్ బుక్ కావాలి, ఎంత కామెడీ అంటే రూమ్స్ బుక్ కావాలా. దర్శనం టికెట్ అయిన వాళ్ళకి కనీసం రూమ్ అన్నా టైంకి బుక్ కావాలి. నేను అదే టైంకి కనీసం ఏమైందండి, రూమ్ బుక్ అయిన వాడికి, ఐ మీన్ సారీ, దర్శనం అయిన వాడికి రూమ్ ఇస్తారు ఆన్లైన్లో. వాళ్ళు చేసుకునే వరకు టైం అవుతాయి ఎలా సార్ మీరు? కనీసం వాళ్ళకన్నా కన్ఫర్మ్గా అవ్వాలి కదా, ఆన్లైన్లో చేసే వాళ్ళకే రూమ్స్ ఇస్తాం అని చెప్పి ఆన్లైన్లో పెట్టినప్పుడు కనీసం దర్శనం చేసుకున్న వాళ్ళకన్నా ఖచ్చితంగా, ఐ మీన్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రూమ్ వాళ్ళకన్నా అలర్ట్ చేయాలని ఉండాలి కదా. వాళ్ళకి కూడా అవ్వకపోతే ఎట్లాగే సార్ మీరు? నేనే బుక్ చేసుకున్నాను 3కి, ఆఫ్టర్నూన్ 3కి అనమాట ఓపెన్ చేసేది టికెట్స్, రూమ్ టికెట్స్. 3కి నేను సేమ్ అంతే పర్ఫెక్ట్గా మొత్తం యాడ్ చేసుకొని లిస్ట్ అంతా ఉన్నాను. 3 ఎప్పుడు అయితే టికెట్స్ ఎప్పుడు బుక్ చేసుకుందాం అని చెప్పి 3కి ఓపెన్ చేస్తే టికెట్స్ బుక్ అవ్వాలి. అదేంటి బుక్ అవ్వడం, టైంకి ఉన్నాను కదా, ఆల్రెడీ రూమ్ కూడా బుక్ చేసుకున్నాను, రూమ్ బుక్ అవ్వాలా. వెళ్ళాను, సేమ్ అప్పుడు ట్రైన్ టికెట్స్ అన్నీ బుక్ చేసుకున్నాను. ముందు మ్యాక్సిమం ప్లానెడ్గానే ఉంటాం, ఎప్పుడైనా ఇబ్బంది వస్తుందో తప్ప అన్ప్లాన్ అయ్యింది, కానీ రూమ్స్ బుక్ అవ్వాలా. వెళ్తే హాఫ్ డే పట్టింది. మా వాళ్ళని బయట కూర్చోబెట్టి రూమ్ కోసం లైన్లో ఉంటుంటే ఇచ్చింది రూము. హాఫ్ డే తర్వాత వెళ్ళిపోయాము, అది ఓకే. ఇప్పుడు ఇలా అది ఫ్రీగా ఉన్నప్పుడు, అప్పుడు తిరుపతి ఎప్పుడు, అప్పుడు హాలిడేస్ ఏం లేవు, నార్మల్ టైంలోనే వెళ్ళాం. ఇప్పుడు హాలిడేస్ టైంలో రూమ్స్ ఎట్లా ఖాళీ ఉండదో నేను ఆలోచించాను. అప్పుడే హాఫ్ డే పట్టిందంటే ఇప్పుడు ఖచ్చితంగా 1 డే పట్టింది, చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందని ఏం చేశానంటే, వెంకటాద్రి అని చెప్పి పెద్దది తిరుపతిలో, అంటే కాంప్లెక్స్లో ఉంటుంది. నాకు ఏదైనా నచ్చిందా అంటే తిరుపతిలో ఆ వెంకటాద్రి నిలయం అనమాట. చాలా మంచి పని చేశారు సార్ మీరు అసలు అలాంటిది కట్టి. ఇలా రూమ్ల గురించి ఇబ్బంది పడదు. లాకర్స్ అనమాట, లాకర్ సిస్టమ్ దాంట్లో అసలు మహా అయితే నాకు తెలిసి ఒక 1 అవర్, బాగా క్రౌడ్ ఉంటే 1 అవర్, లేదంటే మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్లో ఇచ్చేస్తారు. క్రౌడ్ లేకపోతే ఒక 20 మినిట్స్లో ఇచ్చేస్తారు, 20 మినిట్స్ 10 మినిట్స్లో. బాగా క్రౌడ్ ఉంటే 1 అవర్, 1.5 అవర్లో ఇస్తారు. లాకర్స్ ఖచ్చితంగా దొరుకుతాయి, లాకర్స్ దొరకకుండా అయితే ఉండవు. లాకర్స్ సిస్టమ్ కానీ, ఇక్కడ బాత్రూమ్స్, హాట్ వాటర్, ఫుడ్ మొత్తం దాంట్లోనే. ఐ మీన్ తలనీలాలది ఫుడ్, ఇంకా బయటకు వెళ్ళక్కర్లేదు, దర్శనం చేసుకోవడానికి ఒక దానికి వెళ్తే చాలు మనం. మొత్తం కాంప్లెక్స్లోనే 3 ఫ్లోర్స్ ఉంటాయి. మొత్తం ఒక 16 అనుకుంటా, 16 హాల్స్ ఉంటాయి. హాల్స్ వచ్చి దాదాపు ఒక 500 దాకా ఉంటాయి అనుకుంటా లాకర్స్. నేను లెక్క పెట్టేది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, 500 లాకర్స్ ఉంటాయి రూమ్కి వచ్చేసి. లాకర్లో ఒక ఒక 3 బ్యాగ్స్ పెద్దవి, చిన్నవి అయితే ఒక 5 బ్యాగులు దాకా పడతాయి. లగేజ్ అంతా దాంట్లో పెట్టుకొని తాపేస్తారు, దుప్పటేస్తారు, హ్యాపీగా పడుకోవచ్చు అక్కడ. హాల్ పెద్ద, చాలా నీట్గా ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉంటారు. ఫ్యాను, పవర్, మొత్తం ఛార్జింగ్ పెట్టుకోవడానికి పోర్ట్లు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్ తిరుపతి వాళ్ళకి, ఐ మీన్ వెంకటేశ్వర స్వామి దగ్గర
రూమ్స్కి ఇబ్బంది పడే వాళ్ళ కోసం ఇలాంటి తీసుకొచ్చిన చాలా అంటే చాలా థ్యాంక్స్ అసలు. చాలా బాగా అయితే చేశారు అది, కాబట్టి చెప్పుకోవాల్సింది. అలా లాకర్ తీసుకున్నాం, మేము లాకర్ తీసుకొని రెడీ అయిపోయి భోజనం చేసి మేము ఎక్కడ ఎప్పుడు ఫ్రీగా మన వైకుంఠం కాంప్లెక్స్ కొంచెం ఎదరనుకుంటా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. అంటే టికెట్స్ ఏమైనా లేకుండా ఉన్న వాళ్ళకి. ఆ, ఇప్పుడు ఈ వేసవి రద్దీ వలన అనుకుంటా ఇక్కడ ఆ, శిలాతోరణం ఆకాశం గడ్డ రూట్లో పయ్యని పెట్టారు ఎంట్రన్స్. అక్కడికి వెళ్తాకి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దాకా ఉంటుంది మనం ఉన్న చోట నుంచి. అయితే అంత దూరం నడిచి వెళ్ళి మళ్ళీ లైన్లో నడవాలి అని చెప్పి మేము ఏం చేసాం, అంత దూరం నడవాలి అని చెప్పి అక్కడ పక్కనే ఈ కార్స్ ఉంటాయి అన్నమాట, రెంట్ ఐ మీన్ ప్యాసింజర్స్ని ఎక్కించుకొని 50 రూపీస్ అంట అక్కడి నుంచి అక్కడికి. సరే తప్పదని చెప్పేసి వాళ్ళు 50 రూపీస్ ఇచ్చేసి ఎక్కాం కార్లు. ఎక్కితే కరెక్ట్గా అక్కడ ఫ్రీ ఎంట్రీ దగ్గర దింపారు మమ్మల్ని. ఓకే, 1 అయింది కరెక్ట్గా ఆ లైన్లోకి వెళ్ళేవాడికి. అక్కడి నుంచి మొదలైంది మాకు. ఎవరికాళ్ళు ఏం చెప్తారు అక్కడ పోలీసులు, త్వరగా 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 అంటే క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ వాళ్ళ దర్శనం మళ్ళీ రేపే. పాపం అక్కడ నడిచి వెళ్ళే వాళ్ళు పరిగెడుతున్నారు అక్కడ నుంచి. కొంచెం పర్లేదు వయసులో ఉన్న వాళ్ళు చుట్టుకున్నారు అయితే పరిగెడతారు. పాపం పెద్దోళ్ళు ఎంత వయసు పడుతున్నారు, లేడీస్ అలా అందరూ పరిగెత్తి వెళ్ళారు. ఎలాగైతే వాళ్ళతో పాటు మేము వెళ్ళాము. అక్కడి నుంచి ఒక క్యూ లైన్ ఉంటుంది. మామూలుగా రోడ్డు మీదే కొంచెం బారికేడ్స్ పెట్టారు కొంత దూరం వరకు. అక్కడి నుంచి మామూలుగా ఎప్పుడు ఇలాంటి టైంలో ఉపయోగపడింది బారికేడ్స్, ఐ మీన్ ఏంటంటే కంపార్ట్మెంట్ అండి చిన్నవి, భక్తులు క్యూ లైన్లో వెళ్ళడానికి చిన్నవి ఒక 3 పీపుల్స్ పడతారు అన్నమాట. దానిలో దానికి పెట్టారు. అటు ఇటు కూర్చోడానికి ఉంటుంది అరుగుల్లాగా. లైన్లో వెళ్తాం, ఆపినప్పుడు అలా కూర్చోవడం. 1 గంట స్టార్ట్ చేశారు అదంతా. 1 గంట నుంచి కరెక్ట్గా నైట్ 11:30 వరకు అనుకుంటా నాన్ స్టాప్గా నడుస్తూనే ఉన్నాం. అంటే మైక్లో చెప్తున్నారు, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు మైక్లో చెప్తున్నారు ఏమని, ఏమంటే భక్తుల రద్దీ ఎక్కువ ఉంది, ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 13 అవర్స్ నుంచి 24 అవర్స్ వరకు పడుతుంది, కొంచెం ఆలోచించి లైన్లోకి రండి, లేదంటే తర్వాత రండి, కొంచెం రష్ తగ్గాక అన్నట్టుగా చెప్తున్నారు. మనకు వచ్చిన మెసేజ్లు కూడా అయ్యే, ఆ, ఈ టైంలో అవాయిడ్ చేసుకోండి, రష్ బాగా ఉంది అని చెప్పి అన్నారు. మనకు తప్పదు వెళ్ళాలి ఆయన దగ్గరికి అని చెప్పి వెళ్ళాము. అట్లాగా 11:30 వరకు అనుకుంటా లైన్లోనే. అసలు కాళ్ళు ఫుల్ నొప్పులు, మామూలుగా నొప్పులు రాలేదు. నడుస్తున్నాం. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఏంటంటే ముందే ఆలోచించి చిన్నపిల్లల్ని తీసుకోలేదు, మా పాపని బాబుని. అదొకటి అదృష్టం మాకు. కళ్ళ ముందు చూసాం, ముసలోళ్ళు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే ఇంకోటి ఏంటంటే మనకి అలా ఇబ్బంది పడ్డాం కానీ ఫుడ్కి కానీ వాటర్కి కానీ ఎక్కడా లోడ్ జరగల. తిరుపతిలో లైన్లో ప్రతి 500 మీటర్స్కి ఫుడ్ వాటర్ అవైలబుల్. కడుపు నిండిపోయింది అయి తిని. నడవడం ఒకటే బాధ కానీ ఫుడ్ పరంగా కానీ వాటర్ పరంగా కానీ ఏ లోటు చేయలేదండి, అదొకటి చెప్పుకోవాలి. తిరుపతిలో పనిచేసే సిబ్బంది, ఐ మీన్ వెంకటేశ్వరం దగ్గర పనిచేసే సిబ్బందికి ఫుడ్కి మాత్రం అసలు ఎటువంటి లోటు లేదు. హ్యాపీగా తినొచ్చు, తాగొచ్చు. చంటి పిల్లలకి పాలు కూడా ఇచ్చారు. హ్యాపీగా అన్నీ బాగా చూసుకున్నారు. ఒకటేంటంటే ఆ నడకే చాలా ఇబ్బంది కలిగించింది. దానికంటే అదొక చిన్న సజెషన్ ఏంటంటే వైకుంఠం కాంప్లెక్స్ ఉంది, ఇంకా ఇంకేవో షెడ్లు ఉన్నాయి, ఆ షెడ్ పేరు నాకు అంత తెలియదు. అలాగే ఈ లైన్లు పెట్టడం మానేసి, సారీ సార్ మీరు ఏ ఉద్దేశంతో పెట్టారో తెలియదు, ఇదంటే చిన్న ఫీడ్బ్యాక్ లాంటి సార్, మా లాంటి భక్తుల తరపు నుంచి తప్పుగా అనుకోకండి. అలాంటి షెడ్యూల్లో తీసుకెళ్ళి పడేసి మీరు ఒక రోజంతా ఉంచినా సరే ఫీల్ అవ్వము. ఎందుకంటే మేము కూర్చొని రెస్ట్ తీసుకుంటాము. నడవాలంటే సార్ ముసలోళ్ళు నడవలేరు, అందరూ బుక్ చేసుకోలేరు. ఏంటి బుక్ చేసుకుంటారు సార్, ఎందుకు చేసుకోరు? మనకేంటంటే ఈ టైంలో అంటే కొన్ని కోట్ల మంది ఆయన దర్శించుకుందాం అని చెప్పి ఆన్లైన్లో మీరు టికెట్లు ఓపెన్ చేసినామంటే బుక్ చేసుకుందాం అని చెప్పి చూస్తారు, ఆ టికెట్లు అయిపోతాయి. మరి కుదరవు కదా కొంతమందికి. కొంతమందికి బుక్ అవుతాయి, కొంతమంది బుక్ అవ్వవు. పొద్దున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇలాగే వస్తారు ఫ్రీ దర్శనానికి.
సో వాళ్ళు ఇలా నడిచి నా కళ్ళారా చూశాను. అంత ఇబ్బంది పడ్డారు. అంత ఇబ్బంది పడ్డారు. పిల్లలు అయితే ఏడుపు. ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనుకుంటా మా కోసం ఆ రోజు వర్షం కురిపించాడు. కింద నడుస్తాం కదా, అసలు తార్ రోడ్లు కాలిపోతాయి కదా, వర్షం పడి తిరుపతి అంతా ఆ రోజంతా చల్లగానే ఉంది అసలు. మా దర్శనం మేము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం 6 కల్లా పైకి. వెళ్ళినప్పుడు వర్షం పడుతుంది తిరుపతిలో. కింద తిరుపతిలో మండిపోతుంది ఎండ. మిగతా ఎక్కడ పడలా, పైన తిరుపతిలో పడుతుంది. మా కోసం వెంకటేశ్వరం అలా చేశాడని చెప్పి అనిపించింది. ఆ తార్ రోడ్డు మీద వెళ్తున్నా చల్లగా ఉంది వాతావరణం, రోడ్డు కూడా చల్లగా ఉంది. అదొకటి ఇబ్బంది కలగలేదు అసలు మాకు. నిజంగా ఎండ ఫుల్ కేసి ఉంటే ఖచ్చితంగా అసలు చచ్చిపోయాడు లోపల లైన్లో అనకూడదు కానీ. అంత దారుణం కూడా పరిస్థితి. చల్లగా ఉండి అసలు ఏసీ గాలి కూడా పనికిరాదు, అంత బాగా వేసింది గాలి తిరుపతిలో. ఏమన్నా వెంకటేశ్వర మహిమ వేరు. ఆయనే చూపించాడు దారి. ఇలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి నా భక్తులు కనీసం ఎలాగైనా రిలీఫ్ అవ్వాలని చెప్పి ఆయనే చేశాడు అనుకుంటా. అని ఉన్నాడు. అలాగా లైన్లో నడిచి 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 11:30 12కి అనుకుంటా నారాయణగిరి అనుకుంటా, నారాయణగిరి అట్లా ఏమంటారు షెడ్లు, ఆ షెడ్లో వేసారు 12కి. 12కి వేసిన తర్వాత సరే అని చెప్పి ఫోన్లో ఇక్కడ రెస్ట్ దొరికిందని చెప్పి పడుకున్నాం. పడుకున్న తర్వాత మళ్ళీ 2:30కి అనుకుంటా షెడ్ ఓపెన్ చేశారు. మేము లెగిసి మళ్ళీ అక్కడి నుంచి వాకింగ్, మళ్ళీ టోకెన్స్ ఇచ్చే దగ్గర వరకు వాకింగ్ అనమాట. ఆ షెడ్లోని చివరి షెడ్లో టోకెన్స్ ఇస్తారు దర్శనం ఏ టైంకి ఏంటి అని చెప్పి. అలాగే వాక్ చేసుకుని వెళ్ళాము. కరెక్ట్గా 3:30కి అనుకుంటా, 2:30 కానీ 1 అవర్ వాక్ చేసుకుంటే ఆ షెడ్ వరకు వెళ్ళేప్పటికి 1 అవర్ పట్టింది. చివరి షెడ్కి వెళ్ళేప్పటికి అక్కడ టోకెన్స్ ఇచ్చారు మాకు. ఎప్పుడు ఇచ్చారంటే తర్వాత రోజు, అంటే సండే నైట్ 9 PM ఇచ్చారు టైమింగ్ స్వామివారి దర్శనం. ఎప్పుడు ఇచ్చారు? ఈ ఎర్లీ మార్నింగ్ 3:30కి ఇచ్చారనమాట. తర్వాత రోజు అదే ఆ రోజు నైట్ 9కి. అమ్మో అట్లాగా. మేము ఆల్రెడీ సండేకి ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాం ఈవినింగ్కి. అట్లా వెళ్ళేపాటికి సండే బుక్ చేస్తాం. అమ్మో ఏంటి 9ంటికి అన్నారు, మాకేం ట్రైన్ మిస్ అయిపోద్దా ఏంటి అని చెప్పి మేము భయపడ్డాం చాలా. సరే చూద్దాం ఇంకా అలా అని చెప్పి వెనక్కి వెళ్ళకూడదు, మనం ఆయన దర్శనం ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ఏం చేసాం, అట్లాగే మూవ్ అయ్యామాట. ఆ టికెట్ తీసుకుని దర్శనం టికెట్ వైకుంఠం కాంప్లెక్స్ కరెక్ట్గా 3:30కి వెళ్తే టికెట్ తీసుకుని 4కి, హాఫ్ అన్ అవర్ పట్టింది వైకుంఠం కాంప్లెక్స్కి వెళ్తాయి. అక్కడ టోకెన్ తీసుకుని వైకుంఠం కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఒకరు అక్కడ కూడా ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు, 17th నెంబర్ కంపార్ట్మెంట్ అనుకుంటా. దానిలో 4కి వెళ్ళాం అనమాట. 4కి వెళ్ళి ఇక పడుకున్నాం. పడుకుంటే 5:30కో 6కో కాఫీ ఇచ్చారు అందరికి. కాఫీ పాలు అనుకుంటా, కాఫీలా ఉంది, ఓకే. వాటెవర్ ఏదైతే చాలా బాగా చూసారు ఫుడ్ పరంగా కానీ, పాలు వాటర్ పరంగా అసలు ఎక్కడా లోట్లేదు వాటికి తిరుపతిలో. ఫ్రీ దర్శనంలో అసలు ఎక్కడా లోట్లేదు చెప్పాలంటే. చాలా అంటే చాలా ధన్యవాదాలు దానికి. అక్కడ ఉన్న స్టాఫ్కి చాలా బాగా చూసుకున్నారు అంతా. సేవ చేసుకునే వాళ్ళు, వెంకటేశ్వర సేవ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు. సరే అని చెప్పి ఆ 6కి కాఫీ తాగి మళ్ళీ పడుకున్నాం. పడుకుంటే 8కి, కరెక్ట్గా 8కి ఓపెన్ చేశారు. నమ్మరు, 8కి ఓపెన్ చేశారు డోరు దర్శనంకి వెళ్తాయి. అక్కడి నుంచి కరెక్ట్గా 9 కల్లా దర్శనం అయిపోయింది. 1 అవర్లో, జస్ట్ వాళ్ళు ఓపెన్ చేసిన 1 అవర్లో దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. ముందుగా అక్కడ ఎంతమందికి అన్నదానంకి, వాటర్కి ఏ కొరత లేకుండా చూసుకున్న ప్రతి ఒక్క సిబ్బందికి ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా మీకు ఎప్పుడు మంచిది చేస్తాడు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కాకపోతే నేను చెప్పిన ఈ చిన్న సజెషన్స్ ఉన్నాయి కదా, కొంచెం అవి కూడా పట్టించుకొని అలాంటి కొంచెం ఇంకొంచెం బాగా చేస్తే బాగుంటుంది. మాలాగా ఇంకెవరు ఇబ్బంది పడరు. అంతే తప్ప మిగతా అయితే ఏం లేదు. తిరుపతిలో చాలా బాగా అయితే చేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనం చూసిన తర్వాత మేము ఎంతసేపు పడిన కష్టం అయితే మర్చిపోయాం. 9 AM బయటకు వచ్చేసాం. మాది 9 PM ట్రైన్ అయితే వచ్చేసి ఇంకా లాకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి హ్యాపీగా పడుకున్నాం. పడుకొని మళ్ళీ 4కి లేచి భోజనం చేసి అక్కడే తిరుపతిలోనే స్వామివారి భోజనం చేసేసి కిందకు వచ్చేసి 6కి ట్రైన్ ఎక్కేసాం. అంతా చాలా సాఫీగా అయితే జరిగింది ఆ వెంకటేశ్వర దయ వల్ల.
అన్‌ప్లానెడ్. ఈ రిటర్న్ టికెట్లు కూడా మేము ఎప్పుడు బుక్ చేసుకుంటున్నాం అనుకున్నారు? ఫ్రైడేనే. ఫ్రైడే మేము ట్రైన్ ఎక్కాం ఇక్కడ. మళ్ళీ ఫ్రైడేనైతే తెలిసిన వాళ్ళ ద్వారా తత్కాల్ టికెట్లు బుక్ చేయించుకున్నాం అనమాట. మా అదృష్టం ఏంటంటే మరి వాళ్ళకలా బుక్ అవుతాయి. అంటే ఐ మీన్ రైల్వే వాళ్ళతో బుక్ చేసుకున్నాం. మరి వాళ్ళకే బుక్ అవుతాయేమో మనకు తెలియదు. రైల్వే వాళ్ళే చేశారు ఆ టికెట్లు. వాళ్ళకే అవుతాయి అనుకుంటా. కొంచెం బయట చేసే వాళ్ళని కూడా పట్టించుకోండి దయచేసి ఆ తత్కాల్ గురించి. నార్మల్ టికెట్లు అయితే ఇబ్బంది ఏం లేదు. నార్మల్ టికెట్లు అవుతున్నాయి అందరికీ. తత్కాల్ ఒకటి మరి ఎందుకు ఇలా జరుగుతుందో అసలు లేకపోతే కావాలని చెప్పి రైల్వేలు ఇలా పెడతారో వాళ్ళే బుక్ చేయాలని చెప్పి తెలియదు కానీ కొంచెం మీరు కొంచెం రైల్వేలు పట్టించుకోవాలి. అదొకటి చూసుకోండి. ఇంకా చెప్పాలంటే మన వీడియో మీరు ఎంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన వీడియోని చాలామందికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే శ్రీవారి భక్తులకి మీరు ఏమన్నా ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా వెళ్ళండి శ్రీవారి దర్శనంకి. ఆయనే అంతా చూసుకుంటాడు. ఏది మనసులో పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వెళ్ళండి. తప్పదు మరి. మాకు ఖచ్చితంగా 22 అవర్స్ పట్టింది మాకు దర్శనంకి. వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళండి. శ్రీవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. లేదు లేదు నార్మల్గా వెళ్దాం అనుకుంటే కనుక ఈ టైంలో ఖచ్చితంగా దర్శనాన్ని కొంచెం మీరు అవాయిడ్ చేయండి. ఆఫ్టర్ జూన్ తర్వాత వెళ్తే మీకు కొంచెం ఈజీగా దర్శనం అయ్యిద్ది అని నా ఫీలింగ్. నేను చెప్తున్నాను తప్పకుండా ఇదేం ఏం చేసినా మీకు ఖచ్చితంగా శ్రీవారి హెల్ప్ అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన వీడియోలు మీకు ఎర్లీగా రావాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వచ్చింది. సో మన ఛానల్ని మీరు ఎలాగ ఆదరించాలని, మీ గురించి మరిన్ని టాపిక్స్ని ఎలాగే ఖచ్చితంగా చేస్తాను. ఫ్యాక్ట్సే చెప్తాను. నాకు తెలిసిన ఫ్యాక్ట్స్ చెప్తాను. అబద్ధం ఎక్కడ చెప్పను. నా ఛానల్ ప్రమోట్ కోసం చెప్పను. ఖచ్చితంగా మీకు ఇంకా ఏమన్నా ఫలానా ఇవి మాకు కావాలి చేయండి బ్రదర్ అంటే ఖచ్చితంగా వాటి గురించి వీడియో చేస్తాను. మన వీడియో మీరు ఇప్పటిదాకా చూసినందుకు అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.